హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ రుచులు. ఈరోజు మన కిచెన్లో నోరూరించే టేస్టీ రెసిపీ వచ్చేసి అమ్మ చేతి చిన్న చేపల పులుసు అండి. ఈ కర్రీ మనకి చాలా టేస్టీగా ఉండిద్ది. అసలు చిన్న చేపలు అంటేనే చాలా టేస్టీగా ఉండిద్ది కదా. మన అమ్మ చేస్తున్నప్పుడు ఆ చేపల పులుసుని తింటూ ఉంటే ఆహా, ఆ రుచే వేరుగా ఉండిద్దని ఎన్ని కష్టాలైనా సరే మర్చిపోవచ్చు. మా ఇంటికైతే మా అమ్మగారు వచ్చారు. చేపలు కూడా మా అమ్మే తీసుకొచ్చారండి. అయితే మా అమ్మ చేతితోనే నేను వండించుకొని ఇప్పుడు తింటున్నాను. నేనే అది తింటుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి ఇలా ట్రై చేసేయండి. అయితే ఈ రెసిపీ చూసేద్దామా? చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. తెలుసు కదా మీకు కూడా, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నా నోటిఫికేషన్స్ మీరే ముందుగా చూసేయచ్చు. అయితే ముందుగా మనం ఇక్కడ ఉల్లిపాయలను అయితే తీసుకుందాం. ఒక 1/2 kg వరకు ఉల్లిపాయలని తీసుకుందామండి. నేను ఇక్కడ చేపలు అయితే ఒక 1/2 kg వరకు వెయిట్ ఉన్న చేపలను అయితే తీసుకున్నాను. ఈ విధంగా తీసుకొని ముందుగా ఉల్లిపాయలను అయితే ఇలా సన్నగా చాప్ చేసుకుందాం. ఈ విధంగా చాప్ చేసుకొని పచ్చిమిర్చి కూడా 4-5 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1/2 kg వరకు చిన్న చేపలను అయితే తీసుకున్నాను కదా. వీటిని బాగా వాష్ చేసుకోవాలండి, క్లీన్ చేసుకోవాలి. పొట్టలో ఉన్న అలాగే తల పైన భాగాన్ని కూడా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్నాం కదా. నేను ఇక్కడ చింతపండునైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఈ కూరలోకి చింతపండు రసం అనేది తక్కువే పట్టిద్దండి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక నేను చెప్పిన క్వాంటిటీతో తీసుకోండి, సరిపోయిద్ది. లేదు కొంచెం తక్కువే తింటాం మేము అనుకున్న వాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి పులుపు అనేది. ఈ విధంగా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టుకుందామండి. ఇలా ప్యాన్ని పెట్టుకున్నాం కదా. ఇందులోకి 50 grams వరకు ఆయిల్ని అయితే వేసుకుందాం. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ని వాడుతున్నానండి. మీరు కావాలనుకుంటే వేరుశనగ నూనెను కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయలని పచ్చిమిర్చిని ఇప్పుడు ఈ నూనెలోకి ఇలా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందామండి. ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గనిద్దాం. ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోయిద్దండి. 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. నేను వీడియోలో చూపిస్తున్నాను, క్లియర్ కట్గా చూపిస్తున్నాను చూడండి. చాలామంది నేను వాయిస్ పెట్టకపోతే కంపల్సరీగా వాయిస్ పెట్టమని మెసేజెస్ చేశారు. అందుకని చెప్పి నేను వాయిస్ కూడా పెడుతున్నాను. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఫిష్ని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని మనం ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి. ఒకసారి స్పూన్తో ఇలా కలుపుకుందాం. మా మమ్మీ అయితే వంటలు చాలా బాగా చేస్తారండి. నాకు చాలా ఇష్టం. నాకు పిల్లలున్నా సరే నేను మా అమ్మ చేతి వంటనే ఎక్కువగా ఇష్టపడతాను. అంటే ఎలాగంటే వండిన తర్వాత మా అమ్మ చేతితోనే తినాలనిపిస్తుంది నాకు ఎప్పుడైనా సరే. నేను మా ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఇలాగే ట్రై చేస్తూ ఉంటాను. అమ్మ తీసుకొచ్చిన చేపల్లో ఒక పెద్ద సైజు చేప ఉంటే అది కూడా కట్ చేసి యాడ్ చేశారండి. మరి ఏంటో అనుకుంటారేమో మీరు. ఆ చేపని కూడా నేను యాడ్ చేసేసాను. తగినంత ఉప్పు, పసుపు, కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు తినే స్పైసెస్ మీకు తెలుసు కదా, దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం నెమ్మదిగా కలుపుకోండి. ఈ చేపలు స్పైసెస్ బాగా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసం ఉంది కదా, ఆ చింతపండు రసాన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాం. నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను, క్లియర్ కట్గా చూసి నేర్చుకొని చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి, అస్సలు మిస్ కాకండి. వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి వ్లాగ్స్ చూడడానికి అలాగే వీడియోస్ చూడడానికి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా చింతపండు రసం వేసాం కదా మనం. ఒక 10 నిమిషాల పాటు మూత అయితే పెట్టేసుకుందాం. 10 నిమిషాలు కూడా పట్టవండి, 4-5-6 నిమిషాలు అయితే పడుతుంది. ఒకసారి మూత తీసి చూద్దామండి. గ్రేవీ అయితే మనకి సరిపడిన గ్రేవీ ఉంచుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవచ్చు. పైనుంచి కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకుందామండి. ఈ విధంగా అంతేనండి, చాలా ఈజీగా ఉండే చిన్న చేపల పులుసు అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా అమ్మ చేతితో తినేద్దామా రండి. అయితే చూసారు కదా, వేడివేడిగా ఉన్నప్పుడు వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని అమ్మ చేతితో తింటే
ఆహా, ఆ రుచే వేరండి. అలాగే బయట కూడా వర్షం పడుతూ ఉంది, అందుకని నేను స్టవ్ని అయితే లోపల పెట్టాను. లేకపోతే కట్టెల పొయ్యి మీదే ప్రిపేర్ చేసి మీకు వీడియో పెట్టేదాన్ని. నెక్స్ట్ టైం ఇలాగే చేద్దాం. ఈ వర్షాకాలం కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది బయట. ఈ విధంగా నేనైతే తినేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి.